రాత్రిరంతా ఎక్కడికి వెళ్ళా? పొద్దున్న లేస్తే కూడా లేవు. ఆఫీస్ నుంచి కబుర్ వస్తే అర్జెంట్ పని మీద వెళ్ళానమ్మా. ఇదిగో ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నా. అవును, నీ టిఫిన్ బాక్స్ ఏదిరా? మా మమ్మీ ఇవ్వలేదు. ఏ? ఏమో మరి, రాత్రంతా ఏడుస్తూ ఉంది. అలాగా? పొద్దున్న కూడా ఏడుస్తుంది. ఎందుకు డాడీ ఏడుస్తుంది? మీ అమ్మ ఒట్టి పిరికిదిరా. పిల్లిని చూస్తే మే, బలిని చూస్తే బా అని జరుచుకుంటది. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. పిల్లిని చూస్తే మే, బలిని చూస్తే బా. ఒకసారి వెనకాలన్న మమ్మీ కూడా చూపించు. మమ్మీ, డాడీ నేను భలే ఎక్కిరిస్తున్నాడు. మళ్ళీ మమ్మీకి చూపించు డాడీ. ఏ, అన్నం తినే ముందు చాక్లెట్ తినద్దని ఎన్నిసార్లు చెప్పాను? రా. తిను. నువ్వు తినమ్మా. నా మీద కోపం పాప మీద చూపిస్తావు ఎందుకు? పాపం ముందే మాట్లాడద్దు. అసలు ఎందుకు వచ్చాను మీరు ఇక్కడికి? పాపం చూద్దామని. నువ్వు ఎలా ఉన్నావు అడిగి దాన్ని కనుక్కుందామని. మీకు నాకు ఏ సంబంధం లేదు. మీ మొహం కూడా నాకు చూపించదు. ఏంటి రత్నం ఇదంతా? దీని మీద మీ నీడ కూడా పడ్డానికి వీల్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతా నీ ఇష్టమేనా? ఇదేం బాలేదు రత్నం. ఇక నీ మాట నేను విందర్చుకోలేదు. నువ్వెంత రబత్ చేసినా సరే, అది నా ఇల్లు, ఇది నా పిల్ల, నువ్వు నా పెళ్ళాం. నేను వచ్చి ఇంట్లోనే ఉంటాను. ఏం చేసుకుంటావు చేసుకో. అంతేనా? అంతే. అలాగే కానివ్వండి. నేనేం చేయాలో నాకు కూడా బాగా తెలుసు. ఏం చేస్తావే? పాప మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరు మా దగ్గరికి వచ్చారంటే నేను విషయం తాగి చచ్చిపోతాను.